అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శ్రీరామ రక్షా స్తోత్రం 7వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరికొన్ని శ్లోకాలు, వాటి యొక్క భావాలు మనం తెలుసుకుందాం. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః. సర్వకాల సర్వావస్థల్లోనూ సన్నద్ధులై ఉండేవారు, కవచధారులై, ఖడ్గపాణులై, ధనుర్బాణధారులై యువావస్థలో ఉండే శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కూడి ముందు నడుస్తూ మనలను, మన మనోరథాలను రక్షించుగాక అని ఈ పై శ్లోకానికి భావం. రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః. రామ, దాశరథి, శూరుడు, లక్ష్మణానుచరుడు అంటే ఎల్లప్పుడూ లక్ష్మణుని చేత పూజించబడేవాడు. బలి అంటే బలవంతుడు, కాకుత్సవంశం వాడు, పరమపురుషుడు, పరిపూర్ణుడు అయినటువంటి ఆ కౌసల్యాతనయుడైనటువంటి శ్రీరామచంద్రుడు రక్షించుగాక అని ఈ శ్లోకానికి భావం. నానా రాక్షస వీర శూర నిధనే ధీరం మహానాయకం కౌసల్యాతనయం పవిత్ర చరితం వందేంబుదశ్యామలం. అనేక మంది రాక్షస వీరులను అంతం చేసినటువంటి ధీరుడు, మహానాయకుడు, కౌసల్యాతనయుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క పవిత్రమైన చరిత్ర కలిగినటువంటి ఆ దివ్య పురుషునికి నేను నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. దైత్యానాం నాశనార్థంచ కరధృతధనుషం శిష్టరక్షార్థపాణిం యోగినాం మానసేందు ముఖకమల దయావీక్షణం భక్తబంధుం. రాక్షస వీరులను నాశనం చెయ్యడం కోసం చేతిలో ధనుర్బాణాలు ధరించి ఉండి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ఉండడం కోసం ఎల్లప్పుడూ బాణాలు ధరించే ఉంటూ యోగీశ్వరుల చేత కొలువబడేటటువంటి ఆ భక్త సులభుడైన రాముని ముఖ కమలమునకు నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకానికి భావం. వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః. వేదాంత వేద్యుడు, యజ్ఞయాగాదులకు నిలయమైనవాడు, జానకీదేవి భర్త, సాటిలేని పరాక్రమం కలిగినవాడు అయినటువంటి ఈ రామచంద్రుని యొక్క నామాలను పఠించే వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం సిద్ధిస్తుంది అని ఈ శ్లోకానికి భావం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరికొన్ని శ్లోకాలు, వాటి యొక్క భావాలతో మరో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.